నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రస్తుత కాలంలో మన సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఎవరైనా హీరోయిన్స్ వాళ్ళు అంటే వరుసపెట్టి సినిమాలు తీస్తుంటే ఆ సినిమాలు హిట్ అవ్వకపోతే వాళ్ళని ఐరన్ లెగ్ అని చెప్పేసి చాలామందిని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది హీరోయిన్స్ వాళ్ళు ఏ సినిమా చేసినా, అది తమిళ్లో చేసినా, తెలుగులో చేసినా, ఇంకే లాంగ్వేజ్లో చేసినా కూడా అవి హిట్ పోకపోతే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చిన మన ఉస్తాద్ భగత్ సింగ్లో రాశి ఖన్నా ఇంకా శ్రీలీల గారు ఇద్దరు ఉన్నారు హీరోయిన్స్గా. మరి సినిమా మిక్స్డ్ టాక్ అయితే వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి మరి హీరోయిన్లది నిజంగానే ఆ ప్రభావం ఉంటుందా, మరి హీరోకి అది ఉండదా ఏంటి అనేది మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. చాలా రోజుల నుంచి నేను వింటుంది ఏంటంటే ఒక సినిమా ఆడట్లేదు అంటే హీరోలు చేంజ్ అవుతున్నా హీరోయిన్లు వాళ్ళే ఉంటూ ఉంటారు సినిమాలలో. ఇప్పుడు చిరంజీవి గారైనా, మహేష్ బాబు గారైనా, ఎన్టీఆర్ గారైనా, చరణ్ గారైనా, ఇంకా వాళ్ళ సినిమాలలో హీరోయిన్ ఒక అమ్మాయిని పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. వరుస పెట్టి ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుంటే వీళ్ళు ఏంటంటే ఆ అమ్మాయి ఐరన్ లెగ్, హీరోయిన్ మాత్రం ఏమన్నారు, స్టోరీని మాత్రం ఏమన్నారు, ఆ హీరోయిన్ మాత్రం ఐరన్ లెగ్గా అంటుంటారు. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే రాశి ఖన్నా గారి కానీ శ్రీలీల సినిమాలు కానీ హిట్ అవ్వట్లేదు. మరి ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఉస్తాద్ భగత్ సింగ్ మీద పడే అవకాశం ఉందా? చెప్తే పాపం హీరోయిన్ల ప్రాబ్లమ్స్ నిజంగా నువ్వు అన్నావు ఇందాక. సరే, ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉన్న ఇద్దరు హీరోయిన్లను ఐరన్ లెగ్లు అన్నారు. శ్రీలీల నటిస్తుంటే ఫ్లాపులు, రాశి ఖన్నా నటిస్తుంటే ఫ్లాపులు. రాశి ఖన్నా ఈజ్ సచ్ ఎ వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. నాకు చాలా ఇష్టం. పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ, డ్యాన్స్ వైజ్గా కానీ, ఆహార్యం పరంగా కానీ, ఎవ్రీథింగ్ సచ్ అంటే మనకు దొరికిన ఆనిముత్యం. నువ్వు ఐరన్ లెగ్ అంటే ఇంకొకరు తీసుకెళ్ళి హిట్లు కొట్టుకుంటారు, పెద్ద విషయం కాదు. తాప్సీని ఇక్కడ సెకండ్ హీరోయిన్ చేసావు. ఆమె ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి అదేంటిది పాన్ ఇండియా హీరోలతో పాటు మార్కెట్ ఉన్న హీరోయిన్ ఆమె కాదా? మరి ఆమెను పెట్టి అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కూడా టైటిల్ ఈమె పేరు మీద ఉంటుంది. ఆ రేంజ్ తాప్సీది. నెక్స్ట్ ఇంకా ఉన్నారు బోల్డ్. మనం అర్జున్ రెడ్డి సినిమా హీరోయిన్ షాలిని ఇక్కడ మహానటిలో క్యారెక్టర్ ఇచ్చి వదిలేసారు. మహానటిలో ఆ క్యారెక్టర్ చేయడం ఆమె అసలు ఆమె ఒప్పుకోవడం ఆమె మంచితనం. తర్వాత ఆ క్యారెక్టర్ చేసింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నాం. మరి బాలీవుడ్ అలా తీసుకోలేదు, హాలీవుడ్ కూడా అలా చూడలేదు మరి ఆ పిల్లని. అవునా? మంచు లక్ష్మి ఇక్కడ మీరు క్యారెక్టర్లే ఎవరు, హాలీవుడ్ లో క్యారెక్టర్స్ వస్తాయి దెన్ అట్లా. సో వాట్ ఎవర్. అండ్ ఇంకొకటి, ఫ్లాప్ హీరోయిన్లని మీరు ముద్రేసి 4 ఏళ్ళు 5 ఏళ్ళ దూరం పెట్టిన ప్రతి హీరోయిన్ వెబ్ సిరీస్ ఈరోజు టాప్. మీ హీరోలతో మీరు ట్రై చేసిన వెబ్ సిరీస్లన్నీ ఫ్లాపు. నువ్వు ఎప్పుడైతే ఫ్లాప్ హీరోయిన్లు అన్నావో టాప్ 40 ఏళ్ళు రాని 50 ఏళ్ళు రాని ప్రియమణి ఈరోజు కూడా జాతీయ స్థాయిలో అసలు ఒక చెప్పుకోదగ్గ యాక్టర్ ప్రియమణి. నెక్స్ట్ ఇంకా మమతా మోహన్ దాస్ ఎప్పుడో తరిమేశారు మీరు పాపం. ఆ పిల్లకి పాపం క్యాన్సర్ వచ్చింది, దాన్ని జయించింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మాధురి దీక్షిత్ టబుని తల్లిని చేసావు ఇక్కడ. ఈ రోజు కూడా హీరోయినే అక్కడ, తెలుసా? ఇప్పుడు కూడా నువ్వు చూడండి, మొన్న క్రూ సినిమా సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం ఎంత పెద్ద హిట్ అయిందో. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ ఖచ్చితంగా ఈ టాపిక్లో రాధిక. వయసు ఎంత ఇప్పుడు? నిన్న సినిమా తీసింది ముసలి వేషం వేసి, కోట్లు చూడు. మరి ఐరన్ లెగ్ హీరోయిన్లు అని చెప్పేసి మీరు కొన్నాళ్ళు దూరం పెట్టేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళ కోసం ఎదురు చూసే ప్రేక్షకులు ఉంటారు, వాళ్ళలో ప్రతిభ ఇంకా అలాగే ఉంటుంది. అండ్ ఇంక ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది త్రిషని ఫేడ్ అవుట్ చేసి పడేశారు. 4-5 ఏళ్ళు గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి ఇప్పుడు టాప్ హీరోయిన్. ఈరోజు మళ్ళీ టాపే తన పొజిషన్. నెక్స్ట్ పాపం నయనతార ఈ రోజు వరకు కూడా కాపాడుకుంటూ వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? మీరు పిలిచిన ప్రతి ఈవెంట్కి దీనికి చెట్టాపట్టలు వేసుకుంటారు. రాదు. సినిమా చేసిందా, బండెక్కామా ఇంటికే. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎంటర్టైన్ చెయ్యదు. కాబట్టి ఈరోజు దాకా ఉంది. పిలిచిన ప్రతి ఫంక్షన్కి వస్తే పాప అనుష్కని ధరిమేశారు. నీకోసం, మీ సినిమా కోసం లావెక్కితే లడ్డు హీరోయిన్ అంట. అదేంటో మరి ఒకప్పుడు అదే ఖుష్బు లడ్డుగా ఉంటే ఇష్టపడ్డారే, అదే హన్సిక, అదే నమిత లడ్డుగా ఉంటే ఇష్టపడ్డారే. మరి ఈ పాపం అనుష్క ఏం చేసింది? నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎంతమంది, సమంతది ఇంకొక వ్యవహారం కదా, ఆమె గురించి ఈ సబ్జెక్ట్లో మాట్లాడలేము. బట్ దానికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా వాట్ ఎవర్, హీరోయిన్స్ని మీరు చాలా తక్కువ చూస్తారు. ఇంకా ఇప్పుడు
లొకేషన్స్లో కూడా ఈ స్టార్ హీరో గాడు ఎవడైతే ఉంటాడో వీడి డేట్లు కొనుక్కున్న ప్రొడ్యూసర్ వీళ్ళంతా కూడా ఇట్లా ఉంటాడు, కూర్చుంటాడు, వెనకాల 10 మంది ఉంటా, ఇంకో ఇద్దరిని తెచ్చుకుంటామన్నా తెచ్చుకోండి అంటారు. హీరోయిన్తో 4 వస్తే స్టాఫ్ని భలే దింపిండండి, ఫ్లైట్లో వేసాము, ఒక్కసారే కదా ఫ్లైట్ వేసావు, షెడ్యూల్కి ఒకసారి ఫ్లైట్ వేస్తావు, రోజు బొంబాయి నుంచి పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం బొంబాయికి వెళ్ళిపోదుగా, అంత ఇబ్బంది ఏం పెట్టదుగా. అండ్ నెక్స్ట్ ఆమున్న హోటల్లోనే అకామిడేషన్ ఎందుకు అడుగుతారు అంటే ఆడపిల్ల కాబట్టి, కేక్ వేస్తే తన స్టాఫ్ వెంటనే వస్తారు కాబట్టి. నువ్వు ఈమెని స్టార్ హోటల్లో పెట్టి వాళ్ళని ఎక్కడ దూరంలో లాడ్జ్లో పెడతానంటే ఒప్పుకోదు, ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి. ఆమెకు వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే చెప్పి పంపుతారు కాబట్టి. నువ్వు ఈమెను ఇంకో హోటల్లో పెట్టి గోకడానికి వస్తావు కదా, అవునా? దానికి సిద్ధంగా లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పక్క రూమే, ఆ హీరోయిన్కి రూమ్ అంట, వాళ్ళ స్టాఫ్కి అదే రూమ్ అంట అని మాట్లాడుకుంటారు. అంటే సినిమాల్లోకి వస్తే చాలా హీరోయిన్ మళ్ళీ అది ఇది, ఏ హీరోయిన్ అయినా సరే పేరు పెట్టి హీరోయిన్ గారు అని ఏమన్నా అన్నావా, బాబు గారు అన్నట్టు, పాపగారు నోబడీ డిడ్ దట్. సో అట్లా సినిమా ఫ్లాప్కి హీరోయిన్లకు సంబంధం లేదమ్మా, చెప్తున్నా.